దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ, కృప, సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి ఒకసారి మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవాది దేవునికి ఒకటిగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని లేఖనం నుంచి కొద్ది మాటలను ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం 2వ లైన్. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క జీవిత చరిత్రను మనం ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు దావీదును దేవుడు ఏ విధముగా మరి ఆశీర్వదించాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దావీదు ఎక్కడికి వెళ్ళినను దేవుడు ఆయనను కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మరొక మాటలు మనం చెప్పాలనంటే దావీదు ఎక్కడికి పోయినను అతనికి దేవుడు విజయాన్ని కలుగ చేస్తున్నాడని. ఎందుకంటే 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన ఏ దేశం మీదకు పోయినా ఆ దేశం మీద దేవుడు ఆయనకు విజయాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు ఎక్కడికి పోయినను దేవుడు ఆయనను కాపాడుచుండెను. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. కారణం దేవుడు ఆయనకు తోడై ఉండేనని. అంటే దేవుడు దావీదుకు తోడై ఉంటున్నాడు కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెనని. ఈ విధముగా దావీదు జీవితంలో అంతకంతకు వర్ధిల్లటానికి, ఆయన ఎక్కడికి పోయినను కాపాడబడటానికి కారణం దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించడమే. ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటారో ఆయన కృప వారందరి మీద ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదిస్తుంటుంటే దావీదు అంతకంతకు వర్ధిల్లుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ వర్ధిల్లుచున్న దావీదు జీవితంలో ఆయన పడిపోవడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక రోజున దావీదు బెత్షెబాతో పాపము చేయడం వలన బెత్షెబా యొక్క భర్తను హత్య చేయించడం వలన దావీదు పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు ఇటువంటి పాపం చేశాడో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనము చివరి మాట. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా నుండెను. అవును, ఎప్పుడైతే దావీదు ఇటువంటి పాపం చేశాడో ఇది దావీదుకు మరి ఎంతో గొప్ప శిక్షను తీసుకుని వచ్చిందని చెప్పేసి దేవుని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దావీదు చేసిన ఈ పని దేవుని దృష్టికి ఇది చెడ్డగా ఉంది. ఎప్పుడైతే ఒక దుష్కార్యాన్ని దావీదు చేశాడో అది దేవునికి అది ఎంతో బాధకరం. ఎందుచేతంటే నాతాను భక్తుడు అంటాడు దావీదు యొద్దకు వచ్చి, నీవు ఈ కార్యం చేయడం ద్వారా దేవునికి శత్రువులు దేవుణ్ణి దూషించటానికి కారణమైందని. చూసారా, దేవుని పిల్లలమైన మనము దేవుని ఎదుట ఎప్పుడైతే మనము దుష్టకార్యం చేస్తామో, దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే దుష్టక్రియలు చేస్తామో అది దేవునికి ఎంతో అవమానం, అది దేవునికి నామానికి ఎంతో చెడ్డ పేరు తీసుకుని వస్తుంది. అందుకనే దేవుని యొక్క కోపం దావీదు మీద రగిలిపోయింది. దేవుని ఎడల భయభక్తి కలిగి
ఉన్నప్పుడు దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుచున్నాడు. దావీదు కాపాడబడుతున్నాడు. కానీ దేవుడి దృష్టికి ఎప్పుడైతే దుష్కార్యం చేశాడో, ఎప్పుడైతే దావీదు పాపము చేశాడో, దావీదు మీదకు శిక్ష వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆ మనుష్యుడవు నీవే. అంటే ఇక్కడ నాతాను దావీదు దగ్గరికి వచ్చి దావీదుకు ఒక కథను వివరిస్తున్నాడు నాతాను ప్రవక్త. అదేమిటనంటే, ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. పేదవాడికి ఒక చిన్న గొర్రెపిల్ల ఉంది. అయితే ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు, మేకలు, మందలు ఉన్నాయి. ఆ పేదవాడు ఆ చిన్న గొర్రెపిల్లను బట్టి మాత్రమే సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అయితే ఒక రోజున ఒక మార్గం గుండా ఒక మనుషుడు పోవచ్చు. ఈ ఐశ్వర్యవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు తన దగ్గర ఉన్న గొర్రెల్లో నుంచి, మేకల్లో నుంచి తీసి ఇవ్వవలసినది బదులు ఆ పేదవాడు పెంచుకుంటున్న ఆ చిన్న గొర్రె పిల్లను తీసుకొని దాన్ని ఆ మార్గంలో పోతున్న వాడికి ఇచ్చినట్లుగా మనం ఆ యొక్క నాతాను భక్తుడు దావీదుకు వివరిస్తే, అప్పుడు దావీదు అంటాడు, అటువంటి వాడు తప్పనిసరిగా మరణపాత్రుడు అని అంటాడు. అంటే దావీదుకు అర్థమైంది, ఇటువంటి కార్యం చేసిన వారు మరణపాత్రులని, శిక్షకు కారకులని, శిక్షకు తగిన వారని. అందుకనే నాతాను భక్తుడు అంటాడు, ఆ మనుషుడవు నీవేనని. వెంటనే దావీదుకు అర్థమైంది తను చేసిన తప్పేమిటో, తను చేసిన పాపం ఏమిటో. వెంటనే దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. నేను పాపినని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎంతగానో పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన మనకు కీర్తన గ్రంథం 51వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన ఎంతగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంటే తను చేసిన తప్పును బట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన చేసిన తప్పును క్షమించి ఆయనను మరణం రాకుండా కాపాడాడు. కానీ తాను చేసిన తప్పుకు శిక్షణ మాత్రము అనుభవించాడు. అదేమిటనంటే, బెత్షెబాకు పుట్టిన కొడుకు తప్పనిసరిగా మరణిస్తాడని దేవుని యొక్క నుంచి అతనికి వర్తమానం వచ్చింది. కనుక దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనము దేవుడి దృష్టికి యథార్థంగా ఉంటామో, భక్తిగా ఉంటామో, భయంతో జీవిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎక్కడికి పోయినాను, హల్లెలూయా, మనం ఎక్కడున్నానో ఆయన కాపాడుతాడు. కానీ దేవుడి దృష్టికి మనము వ్యతిరేకంగా జీవిస్తే, దేవుడికి అసహ్యమైన కార్యాలు చేస్తే, దేవునికి విరోధమైన పనులు మనం చేసినట్లయితే, దుష్ట కార్యాలు మనం ఏమైనా జరిగించినట్లయితే, దేవుడి మాత్రం కూడా చూస్తూ ఊరుకోడండి. దావీదు పట్ల ఏం జరిగింది? దావీదుని గురించి దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు, నా ప్రియుడు, నా స్నేహితుడు అంటాడు. కానీ అదే స్నేహితుడు, అదే ప్రియుడు, అదే కోరుకున్నవాడు తప్పు చేస్తే, పాపం చేస్తే ప్రేమించలేదన్నాడు. ఆయన గద్దిస్తున్నాడు, కోపపడుతున్నాడు. తను చేసిన దానికి దేవుడు చాలా కోపంతో రగిలిపోతున్నాడు. అందుకనే దావీదును ప్రేమించాడు కనుక దావీదును శిక్షించాడు. మరలా దావీదును క్షమించి మనిషిగా చేశాడు.
దేవుని పిల్లలారా, మనం కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడన్న సంగతి మనం యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రస్తుత కాలం మనం చూస్తున్నాం. దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మన గ్రామం, మన కుటుంబం, మన సమాజం, మన ప్రాంతం ఈరోజు మనం చూస్తే ఎలా ఉంది? మనం అందరం చూస్తూనే ఉన్నాం. చాలా భయంకరమైన విషయాలు మనం వింటున్నాం, భయంకరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం, వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అనేక మంది వచ్చిన వ్యాధులకు గురై అనేక మంది గతించిపోతున్నారు. కోలుకుంటున్న వారు కోలుకుంటున్నారు, చనిపోతున్న వారు చనిపోతున్నారు. ఎవరు ఏమి చేయలేనట్టు పరిస్థితి. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా దేవుని చిత్తమే జరగాలి. దేవుని మనం భయభక్తి కలిగి ఉంటే దేవుడు మనం కరుణించి మనం కాపాడుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. అలాగే మనము దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, మనం పాపం చేసినప్పుడు, మన దుష్కార్యాలు చేసినప్పుడు దేవుడు మనం తప్పనిసరిగా శిక్షిస్తాడు. కనుక ప్రస్తుత కాలము మనం అనుభవిస్తున్న ఈ శిక్షకు కారణం మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పిదములే. అటువంటి సమయంలో ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాల. దావీదు సాకులు చెప్పాల. వెంటనే దావీదుకు అర్థమైంది, నేను పాపం చేశానని. తను చేసిన పాపం బట్టి దేవస్థానంలో ఎంతగానో ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడుతున్నాడు. దేవస్థానంలో కన్నీరుడు ప్రార్థన చేస్తున్నాడు. దానిలో ఏం చేసిన ఒకసారి ఆలోచించాడు. దానిల కాలంలో కూడా ఈ విధంగానే శిక్ష వచ్చినప్పుడు, వారు చేసిన పాపమును బట్టి కష్టం వచ్చినప్పుడు దానిని కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను చేసిన పాపమును బట్టి, నా పితరులు చేసిన పాపమును బట్టి, నా తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి ఇదిగో ఈరోజు మేము ఇలాగ అనిపిస్తున్నాం. ప్రభువా, నేను చేసిన పాపము క్షమించుకో. నా తల్లిదండ్రులు చేసిన పాపము క్షమించు నాయన. నా పితరులు చేసిన పాపమును క్షమించుకోవాలి. దేవస్థానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు దానియేలు. దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి ఆ కాలంలో దేవుడు ఆ శిక్ష నుంచి దేవుడు వాళ్ళని రక్షించాడు. అలాగే దావీదు పట్ల కూడా తను చేసిన పాపం బట్టి దేవుడు దాన్ని శిక్షించినప్పుడు కూడా దేవుడు మళ్ళా క్షమించి ఆయన రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రస్తుత కాలంలో ఈరోజు మనం అనిపిస్తున్నాం. ఈ శ్రమలకు, ఈ కష్టాలకు, ఈ వ్యాధులకు, ఈ బాధలకు మనం చేసిన పాపం, మన తల్లిదండ్రులు చేసిన పాపం, మన పితరులు చేసిన పాపం. అందుకనే మన దేవస్థానంలో మనం చేసిన పాపం బట్టి, మన తల్లిదండ్రులు చేసిన పాపం బట్టి, మన పితరులు చేసిన పాపం బట్టి దేవస్థానంలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, దేవా, నేను పాపించండి, నా పాపం క్షమించు ప్రభువా. నేను చేసిన తప్పులను బట్టి ఇదిగో నాకు ఈ కుటుంబానికి వచ్చిన ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టం నాయన. అయ్యా, మా పితరులు, మా తల్లిదండ్రులు చేసిన పాపం బట్టే ఇదిగో ప్రభా, ఈరోజు మేము ఈ యొక్క పాపమునకు తగిన శిక్షను అనిపిస్తున్నాం ప్రభా అని చెప్పేసి దేవుడి స్థలంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు దయగల దేవుడు, కరుణ గల దేవుడు, ప్రేమ గల దేవుడు అనండి. మన ప్రార్థన ఆలకించి మనం ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుని విడిచిపెట్టి దాని నిమిత్తం మనం పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థిస్తాము. ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, జాలి గల దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం చేసిన పాపం నుండి మనల్ని క్షమించి, మనల్ని కరుణించి, మనల్ని రక్షించి, మనం విమోచించగలడు. మన పాపం బట్టి వచ్చిన ప్రతి విధమైన సమస్యను, శోధను, కష్టాలను, వ్యాధులు, బాధను తీసివేసి దేవుడు మనల్ని ఆశీర్వదకరంగా, దేవునికరంగా నటించగలడు. దేవుడు పరిశుద్ధ వాక్యం జీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా పరిశుద్ధుడు పరమ తండ్రి, సర్వసృష్టికి కానుకూతుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు. ప్రభా, నువ్వు బలవంతుడు నాయన, నువ్వు సర్వశక్తి గల దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఇంత గొప్ప సృష్టిని చేసిన నీవు ఎంత గొప్ప దేవుడు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు అయిన నీ రూపంలో మమ్మల్ని చేసి నీ జీవాన్ని మాలో పెట్టావు, మమ్మల్ని జీవం చేస్తున్నావు. మాకు కావలసిన అవసరాలన్నీ కూడా మాకు తీరుస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు నాయన.
ఎందుకు పనికిరాని అయోగ్యులమైన మమ్మలను ప్రభా మమ్మల్ని కాపాడి మమ్మల్ని కరుణించి ప్రభా దేవా నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. గొప్ప దేవుడా, నువ్వు మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులో పెట్టావు, సత్యంలో పెట్టావు. కానీ ఈ లోకంలో సాతాను అనేవాడు ప్రభా నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా అంధకారంలోనికి తీసుకుని వెళ్ళిపోయి ప్రభా అంధకారంలో ప్రభు కొట్టుమిట్లాడేలాగా చేస్తున్నప్పుడు మళ్ళా నువ్వు ఈ భూలోకానికి వచ్చి మా కొరకు తండ్రి నాయన గాయాలు పొంది రక్తం కార్చి శిలువను పొందడం ద్వారా మళ్ళా భయంకరమైన అంధకారంలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తి ప్రభా మమ్మల్ని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి తీసుకువచ్చిన దేవానికి వందనాలు ప్రభా. కొంతమందిని ప్రభా నీవు నీ యొక్క మార్గం నడిపించుకుంటున్నావు, నీ సత్యులు నడిపించుకుంటున్నావు. ఇంకా కొంతమంది ప్రభా సాతాను పథకాల్లో ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ కూడా ప్రభా నేను మీరు విడిపించండి తండ్రి నాయన. వారందరినీ కూడా మీరు రక్షించండి ప్రభా. ఏది చేతనంటే ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. నశించు ఆత్మ రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఎన్నో శ్రమలు పొందావు, గాయాలు పొందావు, రక్తం కాచావు, శిలుమన్నం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుం చేయడా జీవాధిపతి పునరుత్థానానికి స్తోత్రం నాయన ప్రభా. అనేక మంది ప్రభా ఈనాడు శరీర బలహీనతలు బట్టి చాలా బాధలో ఉన్నారు బాబు. అటువంటి వారందరికీ కొన్ని స్థితిగా అప్పగిస్తున్నాను బాబు. దేవా నాయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రభా అనేక మంది ప్రభా ఇటువంటి వ్యాధుల చేత బాధల చేత సతమతం అవుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభా నయం కాని పరిస్థితుల్లో నీ యొద్దకు వచ్చినప్పుడు నీ ప్రభావం వారిలోకి వెళ్ళినప్పుడు వారు ఎంతగానో దీర్ఘకాలికంగా బాధపడుతున్న ప్రతి విధమైన వ్యాధుల నుంచి బాధ నుంచి ప్రభావ ఉపశమనం పొందారు బాబు. మీరు వెళ్తూ ఒక మాట అన్నారు నాయన, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తుంది, నాకంటే కూడా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తానన్నావు తండ్రి. కనుక పరిశుద్ధాత్మదేవా ఇప్పుడు ఈ లోకమంతా వ్యాపించి ఉన్నావు తండ్రి. గొప్ప కార్యాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నావు తండ్రి. మా శ్రమల్లో, మా బాధల్లో, మా వ్యాధుల్లో ప్రభా నాయన నీ నామను ప్రార్థించినావు. వాటన్నింటిలోంచి మాకు విడుదల దయచేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నింటిలోంచి కూడా మాకు విడుదల దయచేస్తూ మాకెంతో సంతోషాన్ని, సమాధానాన్ని మా జీవితంలో పెట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభా. చివరి దినాల్లో భయంకరమైన దినాలు ఉంటుండగా నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా నీ రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే రక్షించబడలేదో వారందరికీ రక్షణ దాయిచ్చేది ప్రభా. ఎంతమందికి అయితే నీ ఆత్మ లేదో నీ ఆత్మను దాయిచ్చేది ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దాయిచ్చేది ప్రభా. గొప్ప ఉజ్జీవం ప్రభా నేను తోకులో రేకెత్తించండి తండ్రి నాయన. నాయన నీ చిత్త ప్రకారంగా నడిపించబడుతున్న ప్రతి సంఘాన్ని ప్రభానైనా ప్రభు దర్శించండి బాబు నాయన. ప్రతి దైవజనుడిని ప్రభానైనా మీరు ప్రభా దేవానైనా నీ ఆత్మ చేత నాయన బలపరచండి తండ్రి నాయన. ప్రతి విశ్వాసుని ప్రభా దేవానైనా నీ నాటకు సిద్ధపరచండి ప్రభా. ఆత్మీయంగా శారీరకంగా నీ బిడ్డలను అభివృద్ధి చేయండి, ఆస్వాదించండి తండ్రి నాయన. దేవానికి బలమైన సాక్షులుగా అనేక మందికి మాదిరికర్మగా నేను నమ్మిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి తండ్రి నాయన. ఇంతవరకు నేర్చుకున్న వాక్య భాగంలో వచ్చి ప్రభా దేవాని ఏళ్ళ మేము భయభక్తి కలిగి ఉంటే నువ్వెంతగానో మమ్మల్ని ఆస్వాదించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. కానీ నీ దృష్టికి మేము వ్యతిరేకంగా జీవించినప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని శిక్షించే దేవుడు ప్రభా. కనుక నాయన నీ యందు భయభక్తి కలిగి నీ ప్రేమను పొందుకొని నీవిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృప చూపించండి నాయన. దేవాయసయానికి వందనాలు ప్రభు. సాతానైతే తండ్రి నాయన నేను మమ్మల్ని పాపంలో పడవేసి నీ సహవాసం నుంచి నీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేయాలని ప్రభా నీ చేత శిక్షించబడాలని ఆ తర్వాత వాడు సంతోషించాలని తండ్రి వాడు అనుకుంటున్న వాడి యోచన వచ్చి ప్రభు మమ్మల్ని కాపాడండి. నిత్యము నీ కృపా కాపుదల మాకు దయచేయండి. ఆనాడు ప్రభా దేవ సాతాను వలలో పడకుండా పాపంలో పడకుండా యోగ చుట్టూ ఏ విధంగా అయితే అగ్నిని కంచిగా వేశావు అలాగే ప్రభా దేవానాయన పేతురు తండ్రి నాయన సాతాను వాళ్ళలో పడకుండా పేతురు విషయంలో ఏ విధంగా అయితే ప్రభా తండ్రిని వేడుకుంటావు ఆ విధంగానే మమ్మల్ని కాపాడండి ప్రభా. పాపలు పడిపోకుండా మమ్మల్ని కాపాడండి ఆయన, రక్షించండి బాబు నాయన. దేవాయసయానికి వంట ఆనాడు తండ్రి నాయన దావీదు ప్రభా దేవాని దృష్టిలో నేను ఎంతగానో ప్రభు నమ్మకంగా ఉన్నప్పుడు దావీదుని ఎంతగానో ఆస్వాదించావు, వర్ధిల్లింపజేసావు, కాపాడవు తండ్రి నాయన. కానీ దావీదు ప్రభు నీ దృష్టికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆయన శిక్షించవు తండ్రి నాయన.
తన పాపినని చెప్పేసి గుర్తించిన తర్వాత వెంటనే తన పాపం బట్టి ప్రభు ఆయన పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మీద ప్రభు జాలిని ప్రేమను కరుణను చూపించి ప్రభా దేవ ఆయనకున్న శిక్షను ప్రభు ఆయన తప్పించవుతాయండి ఆయన. ఆ విధంగానే ప్రభా దేవని బిడ్డలమైన మేము ప్రభా దేవ నేను సాతాను శోధనలో పడి ప్రభా మేమేమైనా పాపంలో పడి ఉన్నట్టు మేము వెంటనే పాపం బట్టి మా ఆయన నీ సందులో మేము పశ్చాత్తాపడి మేము కన్నీరు విడిచి ప్రభా మా పాపలు ఒప్పుకొని నీ సందులో మేము ప్రార్థించినప్పుడు ఆ విధంగానే మా ప్రార్థన ఆలకించి మా మీద కరుణించి ప్రభా మా మీద జాలిపడి ప్రభా దేవా మమ్మల్ని కూడా క్షమించి గొప్ప దేవుడు అవుతాయండి ఆయన. అటువంటి ప్రేమ గల దేవుడు అయిన నిన్ను నమ్ముకోవడం, నిన్ను వెంబడించడం, నిన్ను కలిగి ఉండడం మా జీవిత ధన్యమనైనా. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ప్రతి సంఘ బిడ్డను మీరు దీవించండి ప్రభా దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి ఆయన. వీళ్ళ యొక్క పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు మీరు తోడ్పడతాయి. మీరు అనేకమైన వాగ్దానాలు చేస్తారు తండ్రి నేను నమ్మిన వారి పట్ల ప్రభా. వాగ్దానాన్ని అందించే గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. నీ సజమైన చోట కాచి కాపాడి నడిపించి సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి పిలువు, కుమారి పిలువు, పరిశుద్ధాత్మ ప్రేమ, కృప, సమాధానం మనకు లోకం తోడుగా నేడుగా